హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇవాల్టి మన వీడియోలో కొరియాలోని ఐస్ స్కేటింగ్ గురించి చెప్దామని ఈ వీడియో మీ ముందుకు తీసుకొనొచ్చాను. అందరూ కీప్ వాచింగ్ అండి. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం అండి. అయితే ఇవాల్టి మన వీడియోలో కొరియాలో స్కేటింగ్ ఎలా చేస్తారో, ఐస్ స్కేటింగ్ టికెట్ ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏంటి అంతా మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్గా ఇది యాక్టివిటీ అండి, సైడ్ యాక్టివిటీ. ఇక్కడ అందరూ టికెట్ తీసుకుంటే వెయిట్ చేస్తూ ఒక యాక్టివిటీని చిల్ అవుతున్నారు. ఇదేంటంటే బబుల్స్ తోటి చిన్నపిల్లల కోసం అట్లా ఎంటర్టైన్గా పెట్టారు సైడ్ పక్కన. అయితే అక్కడ టికెట్స్ తీసుకుంటే చాలా పెద్ద క్యూ ఉందండి. ఆ క్యూలో వాళ్ళందరే ఫ్యామిలీ మెంబర్స్ పక్కన నుంచున్నారు. క్యూలో నుంచి టికెట్స్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ టైం పాస్ చేస్తా. ఇదిగోండి చూడండి ఆయన బబుల్స్ తోటి రకరకాల బబుల్స్ ఉన్నాయి కదా, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా సబ్బుతోటి బబుల్స్ వస్తా అట్లాగా. అట్లాంటి మిషన్స్ చాలా తెచ్చాడు ఆయన పక్కన పెట్టుకొని. ఒక్కొక్కటి ఆ బబుల్స్ని వదులుతూ ఉన్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అదిగో చూడండి చూపిస్తారు. అదిగో రకరకాల బబుల్స్ పెద్ద పెద్దవి మిషన్ లాంటివి అంటే యూస్ చేస్తారు కదా, అలాంటివి తెచ్చి చూపిస్తూ ఉన్నారు. చేసి ఒక్కొక్కటిలాగా. ఇది పెద్దదండి. ఇందాక చిన్నది చూపించారు కదా, ఇది ఇప్పుడు పెద్దది. అందరి మీద గుండా వెళ్తుంది. ఎంత పెద్దది, హైట్ ఎక్కువగా ఉంది. అదిగోండి చూడండి కింద పరిచారు పరదలాగా వేసుకొని. అక్కడ ఇవన్నీ ఇంకా చిన్ని బబుల్స్ని అన్నిటిని చూపిస్తూ ఉన్నారు. ఈలోపు అందరు టికెట్ తీసుకొని రెడీగా ఉంటారు. అదిగోండి ఇక్కడ కింద పెట్టి ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాడు. చిన్ని బబుల్స్ వస్తాయి. అది గన్ను లాగా ఉంటుంది, చాలా గన్స్ని అటాచ్ చేసినట్టు. అదిగోండి దాంట్లో బుడ్డి వస్తుంటాయి. బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు అయితే పగలగొడటానికి ఎగురుతూ ఉన్నారు. మనం కూడా అలాగే ఎగిరే వాళ్ళం కదా చిన్నపిల్లలు అప్పుడు ఆడుకుంటా ఎంజాయ్మెంట్గా. అదిగోండి చిన్ని ఈగలాలు ఉన్నాయి. అంత చిన్న బబుల్స్ వస్తూ ఉన్నది. పిల్లల దగ్గర పెట్టి పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు అయితే ఎగురుతున్నారు కూడా ఆ బబుల్స్ పగలగొట్టడానికి ఆడుకుంటా. అక్కడైతే ఇంకా అరుపులు ఎక్కువగా అరుస్తూ ఉన్నారు. మంచిగా ఆ సాంగ్స్ పెట్టారు బ్యాక్గ్రౌండ్లో. అవన్నీ నేను తీసేసాను. ఇదిగోండి చూడండి అదంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తా అరుస్తా ఓ అని అరుస్తూ ఉన్నారు. చాలా బాగుంది అక్కడ చూస్తుంటే. చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. అదిగోండి చూడండి బుడ్డి పిల్లలు బాగా ఎగురుతున్నారు. అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా వాళ్ళ ఆనందం తట్టుకోలేకపోతున్నారు. ఆ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బబుల్స్ని. కొరియాలో వాళ్ళు చిన్నదానికి కూడా భలే హ్యాపీ మూమెంట్గా ఫీల్ అవుతుంటారు. చిన్ని వాటికి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకోండి ఇంకా అయిపోయిందంటే ఇప్పటికి చాలాసేపు నుంచి చేస్తూ ఉన్నారు. రెస్ట్ తీసుకోవటానికి థ్యాంక్ యూ చూసినందుకు అని చెప్పేసి అయితే బాయ్ బాయ్ అని కూడా చెప్తా ఉన్నాడు అందరికీ. అదో ఇంకా అందరూ టికెట్స్ తీసుకొని ఇప్పుడు వెళ్ళి అందరు రెడీ అవ్వాలి. షూ వేసుకుంటారు స్కేటింగ్ చేయడానికి. ఇంకా అందరూ వెళ్ళిపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి సెట్ అయిపోతారు. స్కేటింగ్ షూస్ ఇస్తారు. ఇప్పుడు టికెట్స్ తీసుకుంటారు కదా, టికెట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి అక్కడ షూస్ ఇస్తారు, స్కేటింగ్ షూస్. అవి చాలా షార్ప్గా ఉంటాయి. కింద ఎడ్జెస్ అనేవి చాక్ లాగా నైఫ్ని మనం నుంచోబెడితే ఎలా ఉంటుంది అలా అంత షార్ప్గా ఉంటుంది. అంటే కూరగాయలు కట్ చేసే అంత షార్ప్ కాదు, అదే నైఫ్ లాగా ఉంటుంది దాని డిజైను. కింద అలాగా నుంచోబెట్టినట్టు ఉంటుంది. ఇది ఇంకా చిన్నపిల్లలు కొంతమంది వచ్చారని చెప్పేసి వాళ్ళ కోసం మళ్ళీ ఊరికట్లా చేసి బబుల్స్ వదిలారు. వాళ్ళు పగలగొట్టుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారని. అయితే టికెట్ గురించి చెప్తున్నా కదా, టికెట్ అనేది 2000 ఉంటుంది. మన ఇండియా డబ్బుల్లో 120 రూపీస్ ఉంటుంది. కొరియన్ డబ్బులు అయితే 2000 వాన్స్ అంటారు, వాన్స్ అని. 2000 వాన్స్ తీసుకుంటే మనకి ఒక పెయిర్ ఆఫ్ షూ ఇస్తారు. ఇంకా మనకి రాదు స్కేటింగ్ అనుకుంటే బిగినర్స్ అనుకుంటే మనకు అక్కడ ఒక పెంగ్విన్ బొమ్మ లాంటివి ఉంటాయి, అవి ఇస్తారు. ఏజ్ని బట్టి ఉంటాయి, చిన్నది పెద్దది. చిన్నపిల్లలకి కొంచెం చిన్న సైజులోది, పెద్దవాళ్ళకి కొంచెం పెద్ద సైజులోది పెంగ్విన్ ఇస్తుంది. ఇదిగో టికెట్ కౌంటర్ ఇది. టికెట్ తీసుకుంటున్నారు రిమైనింగ్ చాలామంది. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ పక్కన ఎంట్రన్స్ ఉంది కదా, ఇది కాదు, ఇది లోపలికి వెళ్తే మనకి టికెట్ ఇస్తారు. ఇదిగో అందరు లోపలికి వెళ్తున్నారు. ఇదిగో ఇక్కడ పక్కన ర్యాక్ లాగా ఉంది కదా, ఈ ర్యాక్లోనేమో మన బ్యాగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఈ బొమ్మలు అయితే మనం ఆడుకోవడానికి అదే
స్కేటింగ్ చేస్తాం కదా, సపోర్ట్‌గా పట్టుకోవడానికి మిడిల్‌లో ఉండి మనకి బ్యాలెన్స్ తప్పకుండా ఇగో ఇక్కడ షూస్ మనం టికెట్ తీసుకొనొచ్చి ఇక్కడ వీళ్ళకిస్తే మనకు కావాల్సిన షూ సైజ్ చెప్పామనుకో, మన షూ సైజ్‌కి తగ్గట్టు మనకి షూ ఇచ్చేస్తారు. ఆ షూ మనం వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ బెంచెస్ ఉంటాయి పక్కన సైడు. ఇది స్కేటింగ్ స్టేడియం ఇది. దీంట్లోనే ఇప్పుడు మనం స్కేటింగ్ చేసేది. ఇగో పక్కన షూ వేసుకుంటా కూర్చుంటున్నారు అందరూ. షూ వేసుకొని రెడీగా కూర్చుంటారు. వేసుకున్నోళ్ళు కొంచెం బ్యాలెన్సింగ్ కోసం నుంచొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారు. ఇది స్కేటింగ్ స్టేడియం ఇది రెడీ అయ్యి ఉంది. ఆ మధ్యలో పెట్టింది ఏంటంటే దాని చుట్టూరు ట్రాక్ లాగా కట్టారు. దాని చుట్టూరు మనం స్కేటింగ్ చేస్తాం. అంటే మధ్యలో చేయలేం కదా, కష్టం కదా. ఒక ట్రాక్ ఉంటే మనం ట్రాక్లో రౌండ్గా చేస్తాం కదా, ఇదంతా స్పేస్. అందరూ దీంట్లో గుండా చేస్తారు. ఆ మధ్యలోకి వెళ్ళడానికి లేదు, అది పర్మిషన్ ఉండదు. అక్కడ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు సెక్యూరిటీ లాగా ఉంటారు, డ్యూటీ చేసేవాళ్ళు. వాళ్ళు ఆపేస్తారు. వాళ్ళు అక్కడ ఉండి అందరిని దాని చుట్టూరా చేయమని చెప్తా ఉంటారు. అది ట్రాక్ లాగా. అదో చూడండి బాగుంది. క్రిస్మస్ థీమ్ పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్ టైంలోనే కదా, వింటర్ ఎక్కువ క్రిస్మస్ టైంలో వస్తుంది కదా. సో అక్కడ అందరూ అన్ని కంట్రీస్ కామన్గా చేసుకునేది క్రిస్మస్ కదా. సో క్రిస్మస్ థీమ్ అనేది ఉంటుంది. అదిగో చూడండి, షూ చూపిస్తున్నాను, పిల్లోడు వేసుకున్నాడు కదా. కింద ఎడ్జెస్ అలా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. బ్యాలెన్స్ చేస్తున్నాడు అదిగో పిల్లోడు, చూడు ఎంత షార్ప్గా ఉందో. ఒక పెన్సిల్ మీద మనం నుంచోబెట్టినట్లు ఉంటుంది. ఇది హెల్మెట్ ఇస్తారు మనకి పెట్టుకోవడానికి, ఎంత పడకుండా సేఫ్గా ఉండటానికి, పడినా దెబ్బలు తగలకుండా. తెలిసిందే కదా మనకి హెల్మెట్ దేనికి ఉంటుందో. అదే ఇదే టికెట్ తీసుకుంటుంది ఇక్కడ. ఇదంతా అందరు తీసుకొని ఎవరికి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు వేసుకొని. షూ సరిపోకపోతే మళ్ళీ వెళ్ళి మంచి ఇంకో షూ అడగచ్చు. ఇస్తారు మనకి ఫ్రీగా. వెళ్ళి ఎక్కడ వాళ్ళు అక్కడ అంతా లగేజ్ అంతా బ్యాగ్స్ దాంట్లో పెట్టేసుకొని, బొమ్మలు తీసుకొని, షూస్ తీసుకొని, హెల్మెట్స్ పెట్టేసుకొని అందరూ రెడీ అవుతున్నారు. ఇప్పుడు 1 అవర్ దాకా టైం ఇస్తారు స్కేటింగ్ చేసుకోవడానికి. 1 అవర్లో మనం చేసుకోవచ్చు. రానోళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉంటారు. 2 ఇయర్స్ బేబీస్ నుంచి కూడా ఉంటారు, 2 సంవత్సరాల పిల్లల వయసు నుంచి కూడా అందరూ ఉంటారు. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అంటే చుట్టూతా ఆ స్టేడియం గ్రౌండ్ ఇలా ఉంటుంది బయట పక్క. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కదా, అది అందరూ వెళ్ళిపోయారు లోపలికి. అయితే నేను వీడియో కోసం బయటకు వచ్చి చూపిస్తున్నా అవుట్ సైడ్స్ ఎలా ఉంటాయి, అవుట్ కట్స్ అనేది. ఇదంతా ఇవి ఇందాక ఇక్కడే మనకి చూపించింది బబుల్స్. అదిగోండి ఇలా వెళ్తే అదిగో స్కేటింగ్ చేస్తూ ఉన్నారు అందరూ. స్టార్ట్ అయిపోయింది. అదిగో చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. ఒక్కొక్కరు పడుతుంటారు, లెగుస్తుంటారు, అసలు జారి పడుతూ ఉంటారు కూడా. ఏం కాదు, ఎందుకంటే మనం వింటర్ క్లోత్స్ వేసుకున్నాం కదా, అవి కొంచెం కాటన్వి కదా, మందంగా ఉంటాయి. పడినా ఏం కాదు. కాకపోతే కొంచెం ఏజ్డ్ పీపుల్స్ కానీ ఏదైనా పెయిన్స్ ఉన్నోళ్ళు అయితే కష్టం, వెళ్ళకూడదని చెప్తాను నేను. ఎందుకంటే కొంచెం కష్టమైంది, అది జారి పడుతుంది. చిన్న పిల్లోళ్ళు పడుతున్నారు, లెగుస్తారు, చేస్తారు, ఏం కాదు. కొంచెం స్కేరింగ్గా అనిపిస్తుంది కానీ అంత భయపడాల్సిన అవసరమే ఉండదు. చక్కగానే ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. రానోళ్ళైతే ఈ సైడ్ పట్టుకొని పాక్కుంటే వెళ్ళిపోతారు. నేను కూడా పాక్కుంటే వెళ్ళిపోయారు ఇలాగే. ఎందుకంటే మనకి రాదు కదా. ఇక్కడ కొరియాలో చిన్న చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే స్కేటింగ్, స్విమ్మింగ్ అనేది వీళ్ళకి ఆ యాక్టివిటీస్ కొంచెం ఎక్కువే పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ ఎక్కువే ఉంటాయి అలాగా, వాటి మీద ఇంట్రెస్ట్, వాటికల్లి పుష్ చేస్తుంటారు కూడా ఇక్కడ. చూడండి చిన్ని పిల్లలు చేస్తూ ఉన్నారు. బుడ్డి పిల్లలే బ్యాలెన్స్ చేస్తా. అవి నైఫ్ లాగా ఉంటాయి కదా, కింద ఐస్ మీద గీతలు పడిపోతూ ఉన్నాయి. ఐస్ అంతా పొడి అయిపోతూ ఉంది. అంటే ఉంటుంది, మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేస్తారు. మళ్ళీ నార్మల్ స్కేటింగ్, నార్మల్ గ్రౌండ్ లాగా ట్రాక్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి అందరూ చేస్తూ ఉన్నారు. రానోళ్ళు దాని మీద కూర్చొని వెళ్తూ ఉన్నారు. వెనకాల వాళ్ళకు కూడా రాదు, దాన్ని పట్టుకొని సపోర్టివ్గా వెళ్తూ ఉంటారు. ఆ మధ్యలో గ్రీన్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరికి, ఇలా ట్రాక్లో ఇలా వెళ్ళండి అని చెప్పేసి. అంటే మంచి ఫార్మేషన్లో చేపిస్తుంటారు. ఇదిగో రానోళ్ళు ఇలా పట్టుకొని ఇలా వెళ్తాం. ఇదిగో చిన్నపిల్లలకి ఇది
ఈ పెంగ్విన్ బొమ్మ ఇస్తారు. దీన్ని పట్టుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు, అడుగులో అడుగేసుకుంటా బ్యాలెన్సింగ్ చేసుకుంటా. వి షేప్ లాగా పెట్టాలి, వి షేప్ పెట్టకపోతే మనం పడతాం. వి షేప్ పెట్టి నీస్ కొంచెం బెండ్ చేసి మనం ఫార్వర్డ్ లాగా వంగినట్టుగా ఉండాలి, మరీ వంగకూడదు, కొంచెం బెండ్ అవ్వాలి. నీస్ బెండ్ చేసి బాడీ కొంచెం బెండ్ చేస్తే వి షేప్లో షూస్ని వెళ్ళాలి. బ్యాక్కి పుష్ చేస్తుండాలి కాలు, లెఫ్ట్ కాలు రైట్ కాలు, ఒక కాలు తర్వాత ఒక కాలు పుష్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. అలా చేస్తే స్కేటింగ్ ఫస్ట్ బిగినర్స్కి ఇది ఒక స్టెప్ లాంటిది. అలా వెళ్తే కొంచెం వస్తుంది. అదిగోండి ఆయన పుష్ చేస్తున్నారు చూడండి, లెఫ్ట్ కాలు రైట్ కాలు అలా ఒకదాని తర్వాత ఒకటి పుష్ చేస్తున్నారు. స్కేటింగ్ పుష్ చేస్తే మనం ముందుకు వెళ్తాము, మామూలు నడిచేటప్పుడు అయితే మామూలుగానే వెళ్తాం కదా, అదే అలా పుష్ చేస్తూ ఉంటే ఆ కాలు అటు ఈ కాలు ఇటు లెఫ్ట్కి రైట్కి పుష్ చేయాలి. పుష్ చేసినప్పుడే స్కేటింగ్ అనేది వస్తుంది. అయిపోయిందండి టైమింగ్. అంటే చాలాసేపు నుంచి చేశారు, నేను తీశాను కదా, కొంచెం వీడియోని, అంత లాంగ్ అయితే కొంచెం కష్టమవుతుందని చెప్పేసి ఇంకా అయిపోయింది స్కేటింగ్. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, అందరినీ పంపించేస్తూ ఉన్నారు. ఇదిగోండి చూడండి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చక్కగా స్పేస్ దొరికిందని చెప్పేసి వాళ్ళు కూడా కాసేపు స్కేటింగ్ చేసుకుంటూ ఉన్నారు. గ్రీన్ డ్రెస్ వాళ్ళు బుడ్డు పిల్లలు పడుతున్నారు చూడండి, పిల్లోడు పడ్డాడు. లెగవటం కష్టం పడితే, అంటే మనకి బ్యాలెన్స్ లేదు కదా, జారిపోతుంటుంది. అది కష్టం అంటే ఏం కాదు, అది జారిపోతూ ఉంటుంది. చేసే ఆయన కూడా ఒక ఆయన తుపుక్కున పడతాడు, భలే ఉంటుంది పాపం. పడిపోయాడు ఒక ఆయన అయితే. చూడండి చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా భలే చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఇలా ఐస్ స్కేటింగ్స్ తక్కువ కదా, మామూలు స్కేటింగే కదా. స్కేటింగ్ షూకి ఐస్ స్కేటింగ్ షూకి చాలా డిఫరెన్స్ ఉందండి. స్కేటింగ్ షూకేమో ఇవి ఉంటాయి మనకి, గాన్లు ఉంటాయి. వీటికైతే స్కేల్ లాగా ఒక నైఫ్ లాగా ఐరన్ మెటల్ తోటి ఉంటుంది. అదే ఇంకా దీనికి గ్రిప్ ఇస్తుంది. ఇలా చక్కగా చేసుకుంటూ వెళ్తారు. మంచిగా బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నేనైతే 5-6 సార్లు పడ్డాను లెగటం కొంచెం కష్టం అవుతుంది పడినప్పుడు. సపోర్ట్ తీసుకొని ఎవరో ఒకరు సపోర్ట్ తోటి వెళ్ళాలా. మంచిగా ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం. చాలా బాగుంది. చూడండి అది ఆయన పక్కన ఆయన వెళ్తుంది, నార్మల్ షూ వేసుకున్నాడు. నేను చక్కగా నడుచుకొని వెళ్తున్నాడు అనుకున్నా ఫస్ట్ టైం నేను. తర్వాత గమనించి చూస్తే ఆయన నార్మల్ షూ వేసుకొని వెళ్తా ఉన్నాడు. తర్వాత ఇంకా వీళ్ళందరూ పంపించేశారు కదా, అందరినీ పంపించేశారు కదా. ఇప్పుడు క్లీన్ చేస్తారు వాళ్ళు వచ్చి. అదిగో బుడ్డి పిల్లలు చూడండి, పడుతుంది అమ్మాయికి పాపం, బ్యాలెన్స్ ఉండదు. అదిగో స్కేల్ లాగా ఉంది చూసారండి అడుగున, అది స్కేల్ లాగా ఉంది. పాపం పడింది పిల్ల, బ్యాలెన్సింగ్ కోసం చూడు వాళ్ళ అమ్మ లేపితే అమ్మాయికి రాదని చెప్పేసి సెల్ఫ్గానే లేపడానికి చూస్తుంది అదిగో పిల్ల. అది సపోర్టింగ్, అందుకే అది చూసారు కదా ఇప్పుడు అది ఎంత ఉపయోగపడింది ఆ పిల్లకి. అది సపోర్ట్ చేసుకొని లేచింది. అది ఈయన పడిపోయాడండి చూడండి, ఇందాక ఒక ఆయన పడతాడని చెప్పాను, చేసుకుంటూ వెళ్ళి జారి పడ్డాడు. ఈజీగా లేచాడు, ఆయనకి చాలా ప్రాక్టీస్ ఉంది కదా, సో ఈజీగా లేచాడు. మనమైతే కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే ఒక కాలు పెట్టగానే ఆ కాలు ముందుకో వెనక్కో జారిపోతూ ఉంటుంది. అదే వాళ్ళైతే ప్రాక్టీస్ కదా, బ్యాలెన్సింగ్గా ఒకటి పెట్టగానే లేచాడు. చూడండి భలే తిరిగాడు కదా, భలే బాగుంది. అప్పుడు లైవ్లో చూస్తే ఇంకా బాగుంది, గిరా తిరిగాడు. అది క్లీన్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే ఐస్ కదా, అది తడైపోయి చల్లగా ఉంటుందని చెప్పేసి క్లీన్ చేసుకున్నాడు. ఇంకా అందరినీ పంపించేసేసారు. ఇంక ఇప్పుడు ఇదంతా కొంచెం క్లీన్ చేస్తారు. ఆ పొడిగా ఉంది కదా, పొడిని అంతటిని పక్కకు నెట్టేసినట్టుగా క్లీన్ చేస్తారు. ఇంకా అందరూ పోయి షూస్ తీసేసి షూస్ మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేసేయాలి. మొత్తం రిటర్న్ ఇచ్చేస్తాం అంతేనండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా ఎంకరేజ్ చేయండి. ఇంతకుముందు మేము చాలా వీడియోస్ పోస్ట్ చేసాం, షార్ట్స్ లాంగ్స్. అవి ఎవరైనా చూడకపోయి ఉంటే కీప్ వాచింగ్ అండి. ఎప్పుడు మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.